ఇలాంటి ఒక మిస్టేక్ 99% స్టూడెంట్స్ తెలియకుండానే ఎగ్జామ్స్ కి ముందు చేస్తారు అండ్ దానివల్ల వారి మార్క్స్ కూడా చాలా తగ్గిపోతాయి. ఎగ్జామ్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉందన్నా అని డిన్నర్ టైంలో సత్య అంటాడు. దెన్ సత్య ఫాదర్, నువ్వైతే చాలా కష్టపడ్డావు, బల్ల గుద్ది చెప్తున్నా నువ్వే టాప్ వస్తావు. ఆ మాటలు విని సత్యపై ప్రెషర్ ఇంకా పెరిగింది. దాంతో 2 దోశలు ఇంకా ఎక్కువ తింటాడు. బట్ ఎలా అయితే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయో అలానే సత్య పర్ఫార్మెన్స్ వర్స్ట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ తన ఎగ్జామ్ రాసొచ్చి నాన్న ఎగ్జామ్స్ ఏవి సరిగ్గా రాయలేదు అని వాళ్ళ నాన్న ముందు ఏడుస్తాడు. వెంటనే అతను ఇన్ని డబ్బులు ఖర్చు చేసిన తర్వాత కూడా నా కొడుకు పరిస్థితి ఇదా అని సత్య వాళ్ళ ఫాదర్ కోచింగ్ వాళ్ళని తిడతారు. ఈ పరిస్థితికి సత్యానే కంప్లీట్ రెస్పాన్సిబుల్ అని కోచింగ్ సార్ అంటాడు. ఈ వీడియో చూడండి. సైంటిస్ట్ ఒక ల్యాబ్ ఎలుకని వాటర్ లో వేస్తాడు. జస్ట్ 5.2 సెకండ్ లో ఒక సేఫ్టీ స్పాట్ కి వెళ్తుంది. కానీ అదే ఎలుకని 7 రోజులు జంక్ ఫుడ్ తినిపించి వాటర్ లో వేస్తే అది సేఫ్ ఎయిర్ అని వెతకడంలో ఫెయిల్ అయిపోయి మునిగిపోతుంది. కొన్ని వేల మంది స్టూడెంట్స్ లానే సత్య కూడా ఎగ్జామ్ స్ట్రెస్ లో స్వీట్స్ ఇంకా ఆయిలీ ఫుడ్ తిని తన బ్రెయిన్ ని డల్ చేసుకున్నాడు. మీరు కూడా ఇదే పని చేస్తున్నారా?